హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ధాత్రి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే వ్లాగ్. సండే అంటే ఫండే కదా, అందుకే మేము కార్ వేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట బీచ్కి వెళ్ళడానికి. నెల్లూరు తూపులపాలెం బీచ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం నేను మా వాళ్ళు. అలా కార్లో సాంగ్స్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. ఇప్పుడు మా వాళ్ళు అయితే హాయ్ చెప్తారు చూడండి ఒక్కొక్కరుగా. ఇంకా అలా సాంగ్స్ పెట్టుకొని స్టార్ట్ అయిపోయాం. ఇంకా నేను ఈ వీడియోలో సాంగ్స్ ప్లే చేయలేను కాబట్టి సాంగ్స్ ఆఫ్ చేశాను నేను. ఈ పాటకి మీకు అర్థమైపోతుంది వాళ్ళ లిప్ మూమెంట్ చూసి మేము ఏ సాంగ్ పాడుతున్నామో. బిళ్ళలు బొమ్మలి సాంగ్ పాడుతున్నాము. ఇంకా అలా సాంగ్స్ పాడుకుంటూ స్టార్ట్ అయ్యాము. చూసారా మా వాళ్ళు డ్యాన్స్ కూడా వేస్తున్నారు. అసలు సూపర్ ఫన్ ఉండింది ఆ రోజైతే మాకు. అదేం ప్రాబ్లం లేదు. తమ్ముడు ఇప్పుడు చూడు ఆయన ఎట్లా పోతాడు రా, ఆయన ఎద్దులు ఆయన మాకు అక్కడ డిస్కషన్ ఏంటంటే కార్ పార్క్ చేసేది కొంచెం సైడ్కి ప్లస్ రోడ్కి పెట్టాడు అనమాట. అందుకనేసి అక్కడ ఆ డిస్కషన్ జరిగింది. పిల్లగాడదా. అవును, అసలు సైడ్లో ఎందుకు ఆపమో మీకు చెప్పలేదు కదా. సైడ్లో వెళ్ళేటప్పుడు వ్యూ బాగుంటే చూద్దామని ఆగామన్నమాట, కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుందామని. ఇంకా మా వాళ్ళు అక్కడికి వెళ్ళి కామెడీలన్నీ చేస్తున్నారు, ముసళ్ళు చేపలు అని చెప్పి. ముసళ్ళు ఉంటాయి చూడండి. చాలా బాగుంది వ్యూ అయితే. అసలు ఆ క్లైమేట్కి ఆ నేచర్కి చాలా బాగుంది. అదే చూస్తున్నాం మేమంతా అక్కడ నిల్చుకొని. ఆ గ్రీనరీకి ఆ బర్డ్స్కి అచ్చం సినిమాటిక్ వ్యూలా ఉండింది, బాగుంది. ఇంకా మేము మంచిగా వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసేసుకొని, ముందే మనకి సోకులు ఎక్కువ కదా, ఇంకా మనం కెమెరా ముందరికి వస్తే అటు ఇటు మనల్ని చూసుకొని సరిపోతుంది. అదే చేస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా అలా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసేసుకొని వచ్చి కార్లో కూర్చునేసాం మేము ముగ్గురము. శ్రీనివాస్ తరుణ్ ఇంకా బయట కామెడీలు చేసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ అక్కడే ఉండిపోయారు. నేను చూపిస్తాను వాళ్ళు ఎలాంటి కామెడీలు చేసుకుంటూ ఉన్నారు బయట. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకో చోట ఆపాము తినడానికి. మాకు ఇంకా బాగా ఆకలేసి రోడ్ సైడ్ ఉన్న ఒక టిఫిన్ షాప్లో ఆపాము. మనోడు అప్పుడే స్టార్ట్ చేశాడు తినడం. మేము ఇంకా ఆర్డర్ చెప్తున్నాం. ఇప్పుడు చూడండి వాళ్ళ బ్రొమాన్స్ చాలా బాగుంటుంది. ఇంకా నా ఫుడ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇంకా తినడం స్టార్ట్ చేశాను నేనైతే. అసలు తినకూడదు అనుకున్నాను, ఎందుకంటే నాకు బస్సులో కానీ కార్లో కానీ ట్రావెల్ చేసేటప్పుడు వామిటింగ్స్ వస్తాయి అన్నమాట. మీకు కూడా ఆ ప్రాబ్లం ఉంటే కామెంట్ చేసేయండి, నాతో ఎవరైనా రిలేట్ అయ్యి ఉంటే. ఇంకా అలాగా మాట్లాడుకుంటూ సరదాగా తినేసి స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా క్లైమేట్ ఎంత బాగుందో. అసలు ఆ రూట్ అదంతా చాలా బాగుంది. మేమైతే టెన్షన్ పడుతున్నాం ఎక్కడ వర్షం పడుతుందేమో అనేసి. మేము వెళ్ళిన రోజు మొంతా తుఫాన్కి ముందు రోజు, అంటే మండే డిక్లేర్ చేశారు సైక్లోన్ ఉందని చెప్పి. దాని ముందు రోజు మేము వెళ్ళామన్నమాట. వెదర్ చూసుకునే వెళ్ళాము. ఆ రోజు ఏం సైక్లోన్ లేదు అనేసి. ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాం బీచ్కి వెళ్దామనేసి. అది ఇంకా రూట్లో అంతా టెన్షన్ పడుతూనే ఉన్నాం, ఎక్కడ వర్షం పడుతుందో, ఎక్కడ ప్లాన్ క్యాన్సిల్ అవుతుందేమో అనేసి. కానీ తీరా చూసినా సరే అక్కడికి వెళ్ళాక పెద్ద ప్రాబ్లమే వచ్చి పడింది మాకు. అది ముందు చూస్తారు మీరు ఏమైందో. ఇంకా తిన్నాం కదా, ఫుల్ ఎనర్జీతో మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసేసాము. మంచిగా పాటలు పాడుకుంటూ. ఇంకా అసలు ఆ సాంగ్ నేను పెట్టేటట్టయితే బాగుండేది. అప్పటికి మీకు ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. ఇంకా అలా మెలోడీ సాంగ్స్ పాడుకుంటూ మా రోడ్ ట్రిప్ని అయితే మేము కంటిన్యూ చేసాం. ఇప్పుడు ఒక వ్యూ వస్తుంది. వ్యూ అంటే అదే ఆ రూట్, ఆ ట్రావెల్
ఆ సైడ్ వ్యూస్ కానీ, ఆ పంట పొలాలు కానీ చాలా బాగుంది. అంటే ఇది ఎందుకు అంత పంట పొలాలని స్పెషల్‌గా చెప్తున్నా అంటే, మనం ఇక్కడ టౌన్‌లో మనం అవి చూడడం రేర్ కదా! అప్పుడప్పుడు ఇలా వెళ్ళినప్పుడు అది మనకు ఒక స్పెషల్‌గా కనిపిస్తది. అందుకే నేను అన్ని సార్లు చెప్తున్నా వ్యూ అని. నాకైతే అలా ఇష్టం. అంటే అలా పంట పొలాలు చూస్తూ, అలా చెరువుల్ని చూస్తూ వెళ్ళడం. అందుకే నేను ఎక్కువ అలా నేచర్‌లోకి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను. అందుకే మీకు అన్ని సార్లు చెప్తున్నాను. మీరేమనుకోకండి. ఇంకా ఆల్మోస్ట్ మనం వచ్చేసాము ఇక్కడ బీచ్ దగ్గరికి. కానీ చూసారు కదా బార్ గేట్స్ పెట్టేశారు. అదే నేను చెప్పాను కదా మీకు ముందు ప్రాబ్లమ్ ఎదురైందని, అది ఇదే. ఆ రోజు మొంతా తుఫాన్ అని చెప్పారు కదా, రెడ్ అలర్ట్ పెట్టేశారంట బీచ్ దగ్గర. ఇంకా అక్కడ బార్ గేట్ పెట్టేశారు. ఇంకోటి ఏంటంటే ఆ రోజు కలెక్టర్ విజిట్ చేస్తూ ఉన్నారంట ఆ బీచ్కి. అందుకే లోపలికి వెళ్ళనివ్వలేదు. అక్కడున్న పోలీస్ ఏం చెప్పారంటే మీరు లైట్ హౌస్ బీచ్కి వెళ్ళండి అని చెప్పారు. ఇంకా మాకు కూడా అదే కదా కావాల్సింది. మనం ఒకసారి ప్లాన్ చేసామంటే మధ్యలో ఎక్కడ ఆగం, ఎక్కడికో చోట వెళ్ళేసి రావాల్సిందే. ఇంకా మేము కూడా పంతం వదలని విక్రమార్కుల్లాగా స్టార్ట్ అయిపోయాం, ఏదైతే అది అయిందని చెప్పి. మేము వెళ్ళాల్సిన బీచ్ ఇంకా అక్కడ నుంచి మాకు 30 కిలోమీటర్స్. సరే ఏదైతే అయ్యింది వెళ్ళాల్సిందని చెప్పి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఏంటంటే మధ్యలో ఆగామన్నమాట వెళ్ళే దారిలో. అంటే ఆ చెరువులు, చేపల చెరువు ఒకటి వచ్చింది చాలా పెద్దది, చాలా బాగుంది అక్కడ చూడడానికి. ఇంకా అక్కడ ఆగి కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకుందామని చెప్పి ఆగాము. అక్కడ చేపలు పట్టే వాళ్ళు చేపలు పడుతున్నారు. ఇంకా అది కూడా మేము క్యాప్చర్ చేసామన్నమాట. చాలా బాగుంది ఆ సీనిక్ వ్యూస్. అసలు అలా వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. అందుకే మేము ప్రతిసారి సండే ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు బయటకు వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము బాగా. చూసారు కదా ఇక్కడ ఫిషర్మెన్ ఫిష్ పడుతున్నారు. ఇంకా అక్కడ చేపలు పట్టే వాళ్ళు అప్పుడే ఫ్రెష్గా చేపలు పట్టి బయటికి తీస్తున్నారు. అది మాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చూస్తున్నాము అక్కడ వెరైటీ ఆఫ్ ఫిష్ ఉండిందనమాట, మేము ఎప్పుడు చూడండి. ఏం పేరు అన్న ఈ చేపల పేరు? కోలాసా? ఇంటి పేరు కాల సరే ఇంటి పేరు అదే ఇదేం చాప ఇది? పామది. మేము ఇంకా అక్కడ చేపలు పట్టే వాళ్ళతో మంచిగా మాట్లాడి, అక్కడ వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు, అన్నీ బాగా చెప్పారు మాకు. ఇక్కడ చూసారా మా వాళ్ళు చేపలు చేతిలో పెట్టుకుని నన్ను భయపెట్టిస్తున్నారు. ఇంకా అక్కడ అయిపోయాక ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము మళ్ళీ లైట్ హౌస్ బీచ్కి వెళ్ళడానికి. ఇంకా అక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి లైట్ హౌస్ బీచ్కి వచ్చాము. అప్పటికి డౌట్ మాకు మధ్యలో ఇంకా అక్కడికి రానిస్తారా రానివ్వరా అని. మళ్ళీ ఒక చిన్న హోప్ అనమాట. అంటే అక్కడ పోలీసులే చెప్పారు కదా వెళ్ళండి అని చెప్పేసి. అందుకనేసి ఇంకా మేము పాజిటివ్ థింకింగ్తో స్టార్ట్ అయిపోయాం, ఏదైతే అయింది వెళ్ళిపోదామని చెప్పి. చూసారు కదా ఇంకా మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము లైట్ హౌస్ బీచ్ దగ్గరికి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదే లైట్ హౌస్ అనమాట, అది కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్లో బీచ్. మీకు అదే చూపిస్తున్నాను నేను, ఆ లైట్ హౌస్. అసలు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మాకు నెల్లూరులో లైట్ హౌస్ బీచ్ ఉందనేసి తెలీదు. మాకు తెలిసిన బీచెస్ రెండే, మాయపాడు అండ్ తూపులపాలెం బీచ్. ఎప్పుడు వచ్చినా మేము ఆ 2 బీచ్లకే, మోస్ట్లీ తూపులపాలెం బీచ్కే వస్తాము. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ బీచ్కి రావడం అనమాట. అక్కడ పోలీస్ వాళ్ళు చెప్పారు ఇక్కడ బీచ్ క్లోజ్, మీరు అక్కడికి వెళ్ళండి లైట్ హౌస్ బీచ్ కానీ. ఇంకా మేము గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని స్టార్ట్ అయ్యాము. చూసారు కదా ఇంకా దగ్గరకు వచ్చేసాం బీచ్ దగ్గరికి. అసలు చాలా అంటే చాలా బాగుంది ఆ బీచ్, చాలా పీస్ఫుల్గా, ట్రీస్ కానీ అంతా. తూపులపాలెంలో అయితే నాకు తెలిసి ట్రీస్ లేదు, కానీ ఇక్కడ ట్రీస్ ఉంది, చాలా బాగుంది. ఇంకా మేమైతే రీచ్ అయిపోయాము. చూసారా నా హ్యాపీ ఫేస్ అట్ లాస్ట్ అనుకున్న డెస్టినేషన్కి వచ్చామని చెప్పి.
ఇంకా వచ్చేసాం బీచ్లోకి. ఇంకా బీచ్లో నేను ఎక్కువ క్లిప్స్ తీయలేదు, అంటే వాటర్లోకి వెళ్ళినప్పుడు మనం ఫోన్ తీసుకెళ్ళాం కదా, అందుకే చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. మా వాళ్ళు అయితే ఇంకా బీచ్ చూడగానే వెళ్ళిపోయారనమాట లోపలికి. కానీ మరి లోపలికి వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళేలాగా, ఎందుకంటే ఇంకా సైక్లోన్ అదంతా చెప్పారు కదా, అందుకే మేమే సేఫ్టీగా ఉండాలని చెప్పి జస్ట్ ముందరే ఆడుకొని వచ్చాము. కానీ బాగా ఆడుకున్నాము. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అసలు ఇంక అక్కడ రానిస్తారో రానివ్వరో అని చెప్పి డౌట్తో వెళ్ళాము. తీరా చూస్తే మేమంతా ఆడుకునేసిన తర్వాత వచ్చారనమాట పోలీసు. అదొకటి లక్ అని చెప్పాలి. మేము మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని ఎంజాయ్ చేసి వచ్చాము ఆ రోజు. ఇంకా అలా బీచ్లో ఆడుకునేసి మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకునేసి స్టార్ట్ అయిపోయాం త్వరగానే. ఇక్కడ ఏంటంటే మేము అక్కడ చెరువు చూపించాం కదా ఇంతకుముందు, అక్కడ ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకున్నాం, మర్చిపోయాం. అందుకే రిటర్న్ వెళ్ళే దారిలో ఇలా ట్రైపోర్డ్ పెట్టి అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాం మేము, గ్రూప్ పిక్స్ అంతా. ఇంక ఇక్కడ శ్రీనివాస్ నా ఫోన్ తీసుకొని తను వ్లాగింగ్ చేస్తున్నాడు, అందరినీ రోస్ట్ చేస్తున్నాడు వీడియోలో. వీడు ఉండాలి, వీడు వేస్ట్, వీడు ఎందుకున్నో తెలియదు, వాడు వచ్చాడు ఇంకా చెప్పలేము అది. ఇంకా అలాగా స్టార్ట్ అయిపోయాం. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు అయితే ఫుల్ వర్షము, ఇంకా తెలిసిందే కదా అది ట్రావెలింగ్, వర్షము, ఇంకా వైబ్ అవుతూనే ఉన్నాం అనమాట. మేము సాంగ్స్ పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో వింటూ ఉంటారు సాంగ్స్, ఆ ఒక స్మాల్ బిట్ యాడ్ చేశాను నేను. చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు. ఇంక ఇక్కడైతే దాబాకి వచ్చేసాం తినడానికి. మీలో ఎంతమంది రెస్టారెంట్స్ ప్రిఫర్ చేస్తారా లేదంటే దాబా ప్రిఫర్ చేస్తారా మాలాగా చెప్పండి. మాకైతే దాబా అనేది ఎమోషన్. మేము ట్రావెల్ చేసేటప్పుడు ప్రతిసారి దాబా కోసమే వెతుకుతాము. ఇంకా నేను ఇక్కడ తినమైతే స్టార్ట్ చేసేసి అసలు వ్లాగ్ తీయడమే మర్చిపోయాను, అంత ఆకలితో ఉన్నామన్నమాట మేమంతా. ఇంకా ఫుడ్ రాగానే తినడం స్టార్ట్ చేసాం. ఇంకా మా వాళ్ళు కొందరు ఆర్డర్స్ వాళ్ళు చెప్పండి ఇంకా రాలేదు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఫుల్గా లాగిచ్చేసాను అప్పుడే, అంత ఆకలి ఉండింది. ఎంతైనా బీచ్లో ఆడుకొని వచ్చిన తర్వాత బాగా ఆకలేస్తుంది కదా, అది మాకైనా మీకు కూడా అలానే అనిపిస్తుందో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.